హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వనజ. మీరు చూస్తున్నారు విహు ఫ్యామిలీ ఛానల్. నేను ఈరోజు సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బంగాళదుంప బజ్జీలు. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం నేను 3 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని ఈ విధంగా చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర కనుక స్లైసర్ ఉంటే వాటిని సన్నగా స్లైసెస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇది చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ. ఈవినింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా బంగాళదుంపల్ని చాప్ చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. స్లైసర్తో అయినా చేసుకోవచ్చు అనమాట. నేను ఇవి ముక్కలు తీసుకున్న తర్వాత వాటిని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి, లేదంటే అవి కలరు మారిపోతుంది. నేను శాంపిల్గా తురుముతో చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను, కానీ స్లైసెస్ చాలా సన్నగా వచ్చాయి, కానీ కొంచెంగా వచ్చినాయి. అందువల్ల నేను చిన్న ముక్కలుగా వచ్చినాయి. అందువల్ల నేను మామూలుగానే స్లైసెస్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా నైఫ్తో ఏ విధంగా చేస్తున్నానో. మీరు ఒకవేళ ఈ విధంగానే ట్రై చేయొచ్చు, లేదంటే మీ దగ్గర స్లైసర్ ఏదైనా ఉంటే మీరు దాన్నైనా ఉపయోగించుకోవచ్చు. తర్వాత మటుకు వీటిని తీసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని బంగాళదుంపలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం శనగపిండి వేసుకోండి. అంటే 2 కప్పుల శనగపిండి వేసుకోండి. నేను 3 మీడియం సైజు పొటాటోస్ తీసుకున్నాను కదా, అందువల్ల నేను 2 కప్పుల శనగపిండి సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి గుడ్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అది మనం కొంచెం వేసుకోండి. మనం వాటర్ వేసి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, లేదంటే ఉప్పు ఎక్కువైందంటే కనుక బజ్జీలు పాడైపోతాయి. టేస్ట్ మారిపోతుంది. అందువల్ల మనం చూసి కలుపుకోవాలి. కొంచెం వేసుకోండి సాల్టు. తర్వాత వచ్చి అందులో కొంచెం సోడా ఉప్పు చిటికెడు వేసుకోండి, మరియు కొంచెం కారం వేసుకోండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను, అందువల్ల కొంచెం లైట్గా వేసాను కారము. మీరు పెద్దవాళ్ళు అయితే కనుక కొంచెం స్పైసీ తినేవాళ్ళైతే మీరు కావలసినంత కారం వేసుకోవచ్చు. నేను వచ్చి పచ్చికారం వేస్తున్నాను. అంటే చిన్నులపాయలు వేయకుండా ఉంటుంది కదా, గుడ్డు కారము వాటిని అంటారు, దాన్ని వేసుకుంటున్నాను అనమాట. తర్వాత నేనేం చేస్తున్నానంటే మీరు ముందుగా అయినా వేసుకొని కలుపుకోవచ్చు, లేదంటే ఈ విధంగా నేను ముందు పిండిని వాటర్ పోసి బజ్జీ పిండిలా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత అయినా మీరు ఇలా కలుపుకొని అయినా సరే వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా పిండిని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకోకూడదు, మరీ గట్టిగా కలుపుకోకూడదు, కొంచెం వదులుగా చూసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తాను పిండి. ఇప్పుడు నేను ఏంటంటే అందులో కొంచెం సోడా ఉప్పును గొడ్డు కారం వేస్తున్నాను. సోడా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి, ఆయిల్ పీల్చుకుంటుంది. అందువల్ల కొంచెం వేసుకోండి, చిటికెడు మట్టుకే వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. చూసారు కదా, నేను చాలా కొంచెం వేసానండి, అందువల్ల కారం చాలా తక్కువగా ఉంటుంది. మీకు కావాలంటే కనుక కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే మన పెద్దవాళ్ళకైతే కనుక కారం ఎక్కువ వేస్తేనే ఆ బజ్జీలు అనేవి టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇది బంగాళదుంప కదా, చప్పగా ఉంటుంది. లేకపోతే మనం బజ్జీకాయలు వేసుకునేటట్లయితే కనుక మనకి కారం అవసరం ఉండదు. కానీ ఇప్పుడు మనం వేసుకునేది బంగాళదుంప బజ్జీలు కాబట్టి దీంట్లో కారం వేసుకోవాలి. మనం ఇదే విధంగా వంకాయలతో అయినా వేసుకోవచ్చు.
నేను డీప్ ఫ్రై కోసం బాండి పెట్టి ఆయిల్ వేడి చేస్తున్నాను. కొంచెం ఆయిల్ బాగానే కాగనివ్వాలండి. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియం సైజుకు పెట్టుకొని ఒక్కొక్కటిగా ముంచి అందులో వేయాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో. ఒక్కొక్క స్లైస్ని దాంట్లో ముంచేసి పిండిలో ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్ మీద కొంచెం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంప లోపల ఉడకదు. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందువల్ల తక్కువ మంట మీద చిన్నగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇవి కొంచెం వేసిన తర్వాత ఒక్క రవ్వ కాగిన తర్వాత అప్పుడు గెంటితోటి కలితిప్పుకోవాలి. లేదంటే పిండి గరిటెకి అతుక్కుంటుంది. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ టైంలో ప్లేట్లో పెట్టుకొని పక్కన టీ పెట్టుకొని తాగుతూ ఉంటే చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంతేనండి, చాలా సింపుల్ బజ్జీలు వేసుకోవడం. ఇవి బంగాళదుంప బజ్జీలు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం వీటిని బాండిలో నుంచి తీసుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. నేను ఇంకొన్ని వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, బంగాళదుంప బజ్జీలు రెడీ అయిపోయినాయండి. వీటిని టమోటా కెచప్ తోటి తింటే చాలా 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 టేస్టీగా ఉంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుస్తాను. బాయ్.